నేను విన్నదేంటంటే, ఆల్రెడీ కొన్ని సీన్స్ లాక్ అయిపోయిన సీన్స్‌ని కూడా 'ప్రభాస్' గారు లేదు మళ్ళీ చేద్దాం. అంటే అది చాలా గుడ్ థింగ్. ఒక హీరో ఒక కథని అంత నమ్మడం, అంత ప్రేమించడం, ఒక డైరెక్టర్ విజన్ అంత నమ్మడం అనేది చాలా రేర్‌గా జరిగే విషయం. సో, అంటే ఎందుకంటే నా 50 రోజులు డేట్‌లు అయిపోతే నేను ఇంకో సినిమా చేసుకోవచ్చు అని ఉంటది గానీ, అయిపోయిన సీన్ కూడా ఇంకా బాగా రావాలి, ఇంకా బాగా రావాలని తప్పించడం అనేది చాలా తక్కువ జరుగుతూ ఉంటది. సో, 'ప్రభాస్' గారు కొన్ని సీన్స్ అయి చేసినయి కూడా మళ్ళీ రీషూట్ చేయించుకున్నారు అని జెప్పేసి రీషూట్ ఇన్ ద సెన్స్ కథ అక్కడ ఇంత క్వాలిటీ డిమాండ్ చేస్తుందన్నప్పుడు హ్మ్. డెఫినిట్‌గా ఆయనొచ్చి మళ్ళీ మళ్ళీ చేశారు. హ్మ్. నెక్స్ట్ ఈ 'రాజా సాబ్' సినిమా ఆయన వేరు వేరు అవ్వలేదు. హ్మ్. 2 ఒకటైపోయి బ్లెండ్ అయిపోయారు. హ్మ్. అంత టైం పెట్టారు, అంత ఎఫర్ట్ పెట్టారు, అంత ఇన్వాల్వ్ అయ్యారు ఈ సినిమాలో. హ్మ్. అంటే ఈ సినిమా ఇప్పుడు నన్ను తీసుకొచ్చినప్పుడు ఆయనకి చాలా ఎక్కువ ఇది ఉంటది. హ్మ్. రెస్పాన్సిబిలిటీ. హ్మ్. నాకు ఏంటంటే ఆయనకి నచ్చితే చాలు. ఇంకా మిగిలినంతా జనాలకి నచ్చిదంతా ఆయన చూసుకుంటాడు. ఆయనకి ఎలా నచ్చుతదా అనేది నేను వర్క్ చేసేవాడిని ఎక్కువ. హ్మ్. అంతే. బట్ కానీ అదే సార్ ఒక జడ్జ్‌మెంట్ అనేది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటది కదా! ఎప్పుడు కూడా. అంటే నా జడ్జ్‌మెంట్ ఎప్పుడు మిస్ అవ్వదు. నా హ్మ్. జడ్జ్‌మెంట్ నాకుంటది. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ హీరోకి నచ్చాలి. హీరోకి నచ్చితేనే అది సీన్ ముందుకెళ్తది. షూటింగ్‌కెళ్తాము. అది మీ దాకా వస్తది. హ్మ్. ఇది ఇది నచ్చజెప్పేలాగా చెప్తాను. హ్మ్. కానీ యాక్చువల్‌గా మనకేంటంటే కొన్ని స్థాయిలో కొన్ని మిడ్ రేంజ్ సినిమాలవ్వచ్చు. అవి ఏమవుతాయంటే మనం చెప్పినప్పుడు మనమే కాల్ తీసుకొని అది పోయిన రెస్పాన్సిబిలిటీ మనమే ఉంటాం. హ్మ్. కానీ ఇంత బడ్జెట్ పెట్టేటప్పుడు ఇది కరెక్టో కాదో అనేది మనం ఆ పెద్ద హీరో ఆయన చూసే కోణం వేరే ఉంటది. హ్మ్. ఇది కరెక్టే. ఇది ఆ స్థాయి ఉందని అనుకుంటే దాంట్లోకొచ్చేవాళ్ళు. హ్మ్. అట్లా జరిగిందనమాట. అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన ట్రైలర్ గాని, సాంగ్స్ గాని, టీజర్ గాని అవన్నీ కూడా 'ప్రభాస్' గారు అప్రూవ్ చేసారంట కదా! నేను విన్నవే ఇవన్నీ. ఖచ్చితంగా. హ్మ్. ఆయన అప్రూవ్ లేకుండా 1 ఫ్రేమ్ మీకు బయటికి రాదు. హ్మ్. కన్ఫర్మ్. సినిమాతో సినిమాతో పాటు సహా. మ్యూజిక్, లిరిక్స్ అన్నీ. హ్మ్. అన్నిట్లోనూ ఆయన కాల్ తీసుకుంటారు. హ్మ్. నాకున్న జడ్జ్ ఆయనే గదా! ఎవరో హ్మ్. ఒకళ్ళకి యాక్చువల్‌గా ఇది సాంగ్ నాకొచ్చింది. నేను హ్మ్. ఎవరికి పంపించాలి? హ్మ్. ఇప్పుడు పెద్ద సినిమా జరుగుతుంది. ఎయిదర్ ప్రొడ్యూసర్ అన్నా ఉండాలి. ఎయిదర్ హీరో అన్నా ఉండాలి. హ్మ్. కానీ ఆయన ఎ వెరీ గుడ్ టెక్నీషియన్. వెరీ గుడ్ జడ్జ్. హ్మ్. ఆయన జడ్జ్‌మెంట్ చాలా బావుంటది. హ్మ్. నేను తీసుకెళ్ళి అక్కడ పెడితే ఓకే. ఇది బావుందని టిక్ చేస్తారు. హ్మ్. అందువల్ల నాకు అన్ని కాల్స్‌లోనూ ఇంకా ఆయన హెల్ప్ ఉంది. ఫస్ట్ టైమ్ గదా! ఆయన అంటే ఇంత ఒక సినిమాలో ఇంత ఇన్వాల్వ్ అవ్వడం గాని, ఇంత లేదు. ఆ! ఆయన 'మిర్చి' సినిమాకి కూడా అప్పటికి కొట్టాల శివ గారు కొత్త డైరెక్టర్ గదా! హ్మ్. హ్మ్. కొత్త డైరెక్టర్‌తో ఆ సినిమా బయటకొచ్చిందనంటే డెఫినిట్‌గా ఆయన ఫుల్లు ఇన్వాల్వ్ అయ్యి జడ్జ్‌మెంట్ తీసుకుంటారు. హ్మ్. అంటే కొత్త డైరెక్టర్ ఎవరితో చేసినా ఖచ్చితంగా అదుంటదంటారా? ఆయనకి బేసికల్లీ కథ మీద చాలా గ్రిప్ ఉన్న పర్సన్ ఆయన. హ్మ్. అందువల్ల జడ్జ్‌మెంట్ డైరెక్టర్‌కి హెల్ప్ అవుతది. హ్మ్. ఆ! హెల్ప్ అవుతున్నప్పుడు డైరెక్టర్ కూడా వింటాడు. హ్మ్. అట్లాగా ఆయన నాకు తెలిసి 'మిర్చి', 'బిల్లా' గాని హ్మ్. ఇవన్నీ ఆయన దగ్గర కూర్చొని చేసుకున్న ప్రాజెక్ట్‌లు. హ్మ్. అంటే హ్మ్. ప్రతి దాంట్లో కూడా ఆయన ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటది. హ్మ్. అంటే ఇన్వాల్వ్‌మెంట్ అనే పదం కంటే కూడా ఒక బెటర్ ప్రాజెక్ట్ రావటం కోసం ఒక ఇద్దరు బ్రెయిన్స్‌ది తీసుకొని ఆహ్, ఆయన బ్రెయిన్ కూడా తీసుకొని పెట్టడం అనేది ఉంటది. ఇప్పుడు నా బ్రెయిను నాకిక్కడి వరకు సరిపోద్ది. హ్మ్. తెలుగు ఆడియన్స్ వరకు నేను సాటిస్ఫై చేస్తా. హ్మ్. కానీ పక్క రాష్ట్రాలు, నెక్స్ట్ నార్తు వీళ్ళది కూడా తీసుకోవాలి అని అనుకుంటే జడ్జ్‌మెంట్ ఈయనే. హ్మ్. ఇంకా ఎందుకంటే ఈయన అక్కడికెళ్ళొచ్చిన పర్సన్ గాబట్టి, ఆ జడ్జ్‌మెంట్ తీసుకొని చేయగలుగుతాను. అదే. అంటే మీరన్నట్టు మీరు ప్రతీదీ అంత కీన్‌గా చెప్పడంలో తప్పేం లేదు. ఎందుకంటే హ్మ్. ఇన్వాల్వ్‌మెంట్ అంటే దాన్ని వేరే వేరే రకాలుగా ఆ! తీసుకుంటారు. అసలక ఇక్కడేంటంటే అది అది లేదిక్కడ. నేను అడిగిన విధానం అయితే అది కాదు. మీరడిగిన పదం అదంటున్నా. ఆ! అదే. ఆ హ్మ్. పదం అనే దాని వల్ల కొ ఈళ్ళు వేరే పట్టుకుంటారు గానీ వేరే అదే. వాళ్ళు. ఆ! ఎందుకంటే ఆ పదం కొంచెం నెగెటివ్‌గా తీసుకుంటారు. హ్మ్. అదే. బట్ హీరోలు వాళ్ళ బ్రెయిన్‌ని అందించాలంటే బెటర్ ప్రాజెక్టు సినిమాకి మంచి జరగటం కోసమే యెస్. వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. యెస్. అందువల్ల ఆ ఇన్వాల్వ్‌మెంట్ ఎప్పుడు గూడా మంచి ఇన్వాల్వ్‌మెంటే అవుతే బావుంటది. ఓకే. అది 'ప్రభాస్' గారు ఆ విషయంలో అల్టిమేట్‌గా సినిమా బావుండాలండి అంతే. అంతే. సినిమా బావుండటం కోసం ఎవరేం చెప్పినా సరే తీసుకోవాలి. యెస్.